హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్జల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అన్న, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి బాబాయ్, వరుణ్ తేజ్ కి తండ్రి, సాయి ధర్మ్ తేజ్ కు మేనమామ, కొనిదెల నిహారికకు నాన్న. ఇన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాపం ఆయనకు స్పెషల్ గా ఒక ఐడెంటిటీ అంటూ లేదు. వారే మన సూసైడ్ స్టార్ స్నేక్ బాబు గారు అలియాస్ నాగబాబు గారు. యాక్టర్ శివాజీ ఏదో పద్ధతిగా మన ఇంటి ఆడపిల్లల గురించి, సంప్రదాయం గురించి రెండు ముక్కలు చెబితే మన స్నేక్ బాబుకి ఎక్కడా లేని లిబర్టలిజం తన్నుకొచ్చేసింది. శివాజీ మాటల్లో అంతరాయం వదిలేసి మళ్ళీ దానికి రాజ్యాంగం రంగు పూసి సోషల్ మీడియాలో రచ్చ చేయడం మన స్నేక్ బాబుకే చెల్లింది. శివాజీ అసలు పాయింట్ కి స్నేక్ బాబు చేసే కామెంట్స్ కి సంబంధమే ఉండదు, కానీ బిల్డప్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. జబర్దస్త్ షోల్లో ఏళ్ల తరబడి అక్కడ ఆడవాళ్ళ మీద వేసే కుళ్ళు జోకులకి, డబుల్ మీనింగ్ డైలాగులకి కూర్చుని పడి నవ్వినప్పుడు ఏమైంది? మీ మహిళా గౌరవం. అక్కడ నవ్వడం స్వేచ్ఛ, కానీ శివాజీ గారు పద్ధతిగా ఉండమని చెబితే అది అహంకారమా? ఇండస్ట్రీలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పంచాయతీ పెద్దలాగా పిలువని పేరంటానికి వెళ్ళిన పెద్ద ముద్దైతేలాగా ఎంట్రీ ఇస్తావు, కానీ ఆ పంచాయతీని చెక్కదిద్దడం కంటే ఉన్న మంటలో పెట్రోల్ పోయడంలోనే స్నేక్ బాబుకి ఆనందం ఎక్కువ ఉంటుంది. తన ఫేక్ యాక్సెంట్ తో, ఓవర్ యాక్షన్ తో సెటైర్లు వేయడం చూస్తుంటే పాపం ఆయనకి ఇంకా జబర్దస్త్ హ్యాంగ్ ఓవర్ వదలలేదనిపిస్తుంది. కెమెరా ముందు కూర్చుని క్లాసులు పీకడం కాదు, ఒకసారి బయటికి వెళ్ళి చూడు. అందరూ శివాజీ చెప్పిందే కరెక్ట్ అని అంటున్నారు. మొద్దుబారిని ఎద్దులాగా పెరిగిన మన స్నేక్ బాబు మన సంప్రదాయాల గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. బాలయ్య గారి మీద మా బ్రీడ్ అది, మా బ్రీడ్ ఇది అని వీడియోలు చేస్తూ ట్వీట్లు చేయడం మనకు తెలిసిందే. మళ్ళీ అదే బాలకృష్ణ గారి తండ్రి పార్టీలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశావు. దేశంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఆడపిల్లల్ని నిండుగా బట్టలు వేసుకోమని అంటే మన స్నేక్ బాబు తన బట్టలు చించుకుంటున్నాడు. మహిళలు కూడా ఇంతలా ఫీల్ అవ్వలేదు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో సక్సెస్ అయినా మన స్నేక్ బాబు గారు ఎందుకు పనికి రాకుండా పోయారో ఇప్పుడు అర్థమైంది. సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ ఫ్యాషన్ కి, వల్గారిటీకి తేడా తెలియకుండా బ్రతుకుతున్నాడు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు గానీ దాంతో ఏం చేయాలో తెలియదు ఈ మహానుభావుడికి. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వాడికి ఎమ్మెల్సీ ఇస్తే ఇలాగే ఉంటుంది. విప్పుకుని తిరిగే వాళ్ళ హక్కులను కాపాడడానికి ముందుకు వచ్చాడు మన సూసైడ్ స్టార్ స్నేక్ బాబు. ఆడపిల్లల డ్రెస్ గురించి పండితుడి దగ్గర నుంచి పామరుడు దాకా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అని గరికపాటి గారిని కూడా ఇందులోకి లాగుతున్నాడు. సత్ బ్రాహ్మణులను, పండితులను విమర్శిస్తే నీ నెత్తిన బొచ్చు నువ్వే పిక్కుంటావు. ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి వస్తారు, నువ్వు సమస్యని క్రియేట్ చేయడానికి వస్తావు. ఏదో పెద్ద ఒక స్వతంత్ర సమరయోధుడు లాగా ఒక శాలువా కప్పుకొని కెమెరా ముందుకు వచ్చి ఆస్కర్ లెవెల్లో స్పీచ్ ఇస్తున్నానని నీ ఫీలింగ్, కానీ చూసే వాళ్ళకి మాత్రం ఈయనకి అసలు మ్యాటర్ అర్థం కాలేదు. కేవలం ఎవరినో ఒకరిని తిట్టాలి కాబట్టి తిడుతున్నాడని క్లియర్ గా తెలిసిపోతుంది. మన సంప్రదాయం ప్రకారం బట్టలు పద్ధతిగా ఉంటే గౌరవం ఉంటుందని ఇంట్లో మనకింటే పెద్దవాళ్ళైనా, మన తండ్రి అయినా, మన అన్నైనా చెప్పే మాట. దీనికి మళ్ళీ మగాహంకారం, రాజ్యాంగం హక్కులని ముడిపెట్టడం ఏంటి? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే వినేవాళ్ళు నవ్వాలో ఏడవాళ్ళు అర్థం కావడం లేదు. నీ లెక్క ప్రకారం రేపొద్దున రోడ్డు మీద ఒక అమ్మాయి బట్టలు లేకుండా వచ్చినా కూడా హారతి ఇచ్చేలా ఉన్నావు స్నేక్ బాబు. ఆడపిల్లలను ఇలా మాట్లాడడం రాజ్యాంగానికి వ్యతిరేకమంట. బట్టలు సరిగ్గా వేసుకోమనడం కూడా రాజ్యాంగం వ్యతిరేకమేనా? బట్టలకి, భారత రాజ్యాంగానికి ముడిపెట్టిన నీ స్నేక్ బుర్రకి శతకోటి వందనాలు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం గొప్పతనం గురించి, మన కట్టు బట్టు గురించి ఆయన మాట్లాడుతుంటే అదే పార్టీలో ఉంటూ బట్టలు విప్పుకుని తిరగండి, మీకు అండగా నేనుంటానని అంటున్నావు. కొంచెమన్నా బుర్రుందా? తాటి మండలా పెరిగావు. సొంత మీ మెగా పార్టీ అభిమానులే నువ్వు మనిషివా లేదంటే పశువా? నీకెందుకు వచ్చింది? అసలు నిన్నెవరు స్పందించమన్నారు? వాళ్ళు చూసుకుంటారు. అసలు మధ్యలో నిన్నెవరు మాట్లాడమన్నారు? అసలు మన పార్టీ సిద్ధాంతం ఏంటి? మన పార్టీ విధి విధానాలేంటి అంటూ సొంత మెగా ఫ్యాన్స్ అభిమానులే మన సూసైడ్ స్టార్ స్నేక్ బాబుకి ఉతికి ఆరేస్తున్నారు. నాగబాబు గారు, మీరు ఒక ఎమ్మెల్సీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. కనీసం కొన్ని కాంట్రవర్సీ జోలికి మీరు వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం. కొంతమంది శివాజీని విమర్శించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనసూయ మాటల్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, కానీ అధిక శాతం శివాజీ గారు మాట్లాడిన మాటల్ని సమర్థించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నీ విమర్శలు ఎలా ఉంటాయంటే ప్రశ్న ఒకటైతే సమాధానం ఇంకోలా అన్నట్లుంటుంది. శివాజీ నీతులు చెప్తుంటే నువ్వు నైతికత గురించి క్లాసులు పీకడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. శివాజీకి ఉన్న సోషల్ మీడియా అవేర్నెస్ కంటే స్నేక్ బాబుకి ఉన్న అతి అవేర్నెస్ వల్లే ఇక్కడ రచ్చ ఎక్కువైంది. సొంత ఫ్యామిలీ వాళ్ళను డిఫెండ్ చేయడం మానేసి ఇలా అందరి మీద పడి ఏడవడం నీకు అలవాటైపోయింది. నీ ఓన్ ఫ్యామిలీలోని బొక్కలు పెట్టుకుని మరోపక్క నీతులు చెప్తున్నావు. నువ్వు నీ కూతురికి చెప్పకపోబట్టే నిహారిక ఉగాది పచ్చడి, తుక్కు పచ్చడి, తోటకూర పచ్చడి అంటూ పబ్బుల్లో దొరికింది.
చివరకు విడాకుల వరకు దారితీసింది. నీ చేతకాని వల్ల వల్ల ఇదంతా జరిగింది. తండ్రిగా నువ్వు 100% ఫెయిల్ అయ్యావు ఇక్కడే. అసలు నీకు అనసూయకు నీకు పరిచయం ఏంటి? జబర్దస్త్ పరిచయమా లేకపోతే ఇంకేమైనా పరిచయాలు ఉన్నాయా? అనసూయ కామెంట్ చేసే లోపలికి నువ్వు ఒక స్టాండ్ తీసుకొని కెమెరా ముందుకు వచ్చి పతివ్రతలా మాకు లెక్చర్ ఇస్తున్నావు అంటే అన్నారంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పిల్లల్ని రకరకాలుగా విమర్శలు చేస్తూ నానా రకాలుగా బూతులు మాట్లాడినప్పుడు కనీసం ఒక అన్నగా ఎందుకు స్పందించలేకపోయావు? ఓ మళ్ళీ దానికి భయము. చూసే కాడద్దలు అంత హైట్ ఉండవు. సొంత కుటుంబ సభ్యులు విమర్శించినప్పుడు ఏం చేయలేకపోయావు, ఏం మాట్లాడలేకపోయావు. ఇప్పుడు ఏదో జనాలకి ఏదో మంచి చెప్తుంటే మళ్ళీ దాన్ని విమర్శించడానికి ఫస్ట్ గా తయారైపోయావు. జబర్దస్త్ షోలో నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ఆ స్కిట్లలో మెజారిటీ 90% మహిళలపైనే ఎక్కువ కామెంట్లు, బూతులు అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ లో ఉంటాయి. అన్ని మహిళలపైనే. అప్పుడు పళ్ళు ఇకిలించుకుని నవ్వేసి ఇప్పుడు అదే ఆడవాళ్ళను ఉద్ధరిస్తానని తయారైపోయావు. సిగ్గుండాలి కొంచెమైనా. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఈ స్నేక్ బాబు పెద్ద బొక్క. పైసా ఉపయోగం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు. ఎమ్మెల్సీ అయి ఉండి ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి లేదంటే ఇంకో దాని గురించి మాట్లాడిందే లేదు ఇంతవరకు. ఒక 10 అడుగులు వేయడానికి అర్ధగంట టైం కావాలి నీకు. నువ్వు చర్చించేది. నువ్వు ఒక పని చేయి, ఎమ్మెల్సీ పనికి రాజీనామా చేసి శివాజీకి లేదా సోషల్ మీడియాలో పనికిరాని చెత్త ఉంటుంది కదా, వాటన్నిటికీ స్పందించుకుంటూ కౌంటర్లు ఇచ్చుకుంటూ రిప్లై ఇచ్చుకుంటూ ఉండు. ఎద్దులా పెరిగావు. ఏం ప్రయోజనం? దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. నిన్ను తిట్టడంలో తప్పేం లేదు. మీ జనసేన కార్యకర్తలైతే బండ బూతులు తిడుతున్నారు నిన్ను. ఒక పక్క కర్మ కాకపోతే నువ్వు వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు నిన్ను. ఈ విషయాల్ని ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా కెలికి మరి తన్నించుకుంటున్నావు. నాగబాబు గారు, నేను మీకు ఇచ్చే ఒక సలహా ఏమిటంటే మీరు జీవితకాలం మౌనవ్రతం చేస్తే మంచిది. జై హింద్, జై తెలుగు సినిమా.